గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా కాలం అవుతోంది మీరు కనిపించి వినిపించి. జై శ్రీరామ్. ఐసోలేట్ అయిపోయారా? మా నాన్నగారు పోవడం వెంటనే మా అమ్మగారు వెళ్ళిపోయారు. 2 years 3 years అదే పూర్తయిపోయింది. పేరెంట్స్ దగ్గర నుంచి ఎప్పుడైనా మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉండేదా? మా అమ్మ నన్ను బాగా ఇన్సిస్ట్. ఇప్పుడు మా అమ్మ లేదు, నాకు మా అమ్మ అంటే చాలా ప్రాణం ఇప్పటికీ. మిమ్మల్ని ఎందుకు ఒక సన్యాసిగా మార్చాలి అనుకున్నారు? ఆవిడ చాలా లోపల కానీ నాకు ఇష్టం లేదు సన్యాసము, ఈ మార్గము అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఆయన నాకు అమ్మ కంటే 100 రెట్లు ఎక్కువ ఇష్టమైపోయారు. బాల్యం నుంచి డైరెక్ట్ గా సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైనా అనిపించిందా వై ఐఎమ్ లైక్ దిస్? మా అమ్మతో నేను యుద్ధం చేశాను. ఇప్పుడు ఒక ఏజ్లో నన్ను పెళ్లి చేసుకోవద్దన్న ఏంటి లాజిక్ ఏంటి? చాలా వరకు ఆశ్రమాలు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ప్రవచనాలు వినడం. వాళ్ళు మీడియేటర్ల లాగా ఉన్నారా? నా దృష్టిలో ప్రవచనాల వల్ల దేవుడు దైవత్వాన్ని పొందడం అనేది బాగా చెప్పడం ఏముంది, అది ఇన్ఫర్మేషనే. ఈ సమాజంలో సన్యాసికి పని ఏంటి చెప్పండి? సమాజం కోసం కాదా సన్యాసి ఉంది? ఈ సమాజానికి వీళ్ళ పర్పస్ ఏంటనేది తెలియాలి. ఏ కాలంలో నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫుడ్ తోటే చాలా కంట్రోల్ చేశాను అందరికీ, మెడిసిన్స్ వాడలేదు. దానికి ఇంకో కారణం కూడా ఏంటంటే ఇది నిత్యాగ్నిహోత్ర అని ఒకటి, నేను ఇలా రకరకాల వాటి మీద నేను R&D అంటే ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ 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 ఉంటాను. కోవిడ్ టైంలో మనకు అందరికీ శానిటైజర్ వాడాలని చెప్పారు. నాకు ఒక క్వశ్చన్, ఏం చేయలేదు, అందుకని ఇది కనిపెట్టాను. నిత్యాగ్నిహోత్ర ఇది వెలిగించి పెడితే ఇది పూర్తిగా హెర్బ్స్ ఇళ్ళంతా శానిటైజ్ చేస్తుంది. దీని మీద నేను 6 సంవత్సరాలు చాలా 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 కృషి చేసి అలా డిజైన్ చేశాను. సో మహాశక్తి యజ్ఞం ఏంటి, ఏం చేస్తున్నారు అందులో? ఇది ఒక అపురూపమైనటువంటి ప్రయోగం. అసలు ఈ తరతమ భేదాలు లేకుండా ఒక స్త్రీమూర్తి అది కట్టుకోగానే అమ్మవారిలాగా మారాలి, కనపడాలి. ఇంకా ఆవిడ వెనక ఏది కనపడకూడదు, నాకు అమ్మవారే కనపడాలి. సో ఇలాగ మహాశక్తి యాగంలో అనేక యాగాలు, హోమాలు, పూజలు, ఇంత కలయిక ఒక మూమెంట్ని బిల్డ్ చేస్తుంది. నేను ఎంచుకున్నది నాకు ఆధ్యాత్మిక మార్గంలో నేను ఇలా నడవాలనుకున్నప్పుడు నాకు నా గురువులు చెప్పి నేను ఫాలో అవుతాను. చాలా మంది స్వాములు, పీఠాధిపతులు దగ్గరికి ఎవరిని రానివ్వరు, కాళ్ళను కూడా ముట్టుకొనివ్వరు. ఒకవేళ ముట్టుకుంటే వెళ్ళి ఇమ్మీడియట్గా స్నానం చేస్తారు. అవన్నీ కూడా మీరు ఫాలో అవుతుంటారా? నేను లిటరలీ స్పీకింగ్ అలా ఫాలో అయితే నేను US వెళ్ళలేను, అలా ఫాలో అయితే నేను ఫ్లైట్స్లో తిరగలేను, అలా ఫాలో అయితే నేను iDream స్టూడియోకి రాలేను, అలా ఫాలో అయితే మీ ఎదురుగుండా కూర్చోలేను, అలా ఫాలో అయితే నన్ను ఇలా క్వశ్చన్స్ చేయకూడదు. అందుకే నా దగ్గర ఆ దండమది నేను తీసుకోలేదు. షుడ్ రెస్పెక్ట్ దట్. ఒక్క అంశంలో మాత్రం మీరు అక్కడ రాంగ్ స్టెప్ వేశారా అనిపించిందా? రాజకీయాలకు సంబంధించి అనిపించలేదా? దానికి లాజిక్ ఉంది. ఏంటది? ఆ మ్యాజిక్ తెలుస్తుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream. భగవంతుని చేరుకోవడానికి షార్ట్ కట్స్ ఏమైనా ఉంటాయా? ఒకవేళ మన వాళ్ళ కాలేదు అనుకుంటే మీడియేటర్లని ఆశ్రయించవచ్చా? యాక్చువల్గా హిందూ ధర్మమా, మతమా, లేకుంటే మంచి చెడు వీటి మధ్య వ్యత్యాసాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దైవానికి సంబంధించి, భక్తికి సంబంధించి, మనుషులకు సంబంధించి, సొసైటీకి సంబంధించి వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఆధ్యాత్మిక గురువు, అలాగే శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద గారు. నమస్కారం స్వామి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను కవిత. చాలా కాలం అవుతోంది మీరు కనిపించి వినిపించి. అవునమ్మా. ఐసోలేట్ అయిపోయారా, లేకుంటే మీ అంతటి మీరు మీకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా సెపరేట్గా చేసుకుంటున్నారు? అంటే బేసిక్లీ నాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెండింగ్ ప్రాజెక్ట్స్, అవన్నీ వర్క్ చేస్తున్నాను, ఫోకస్ చేస్తున్నాను దాని మీద. సో తర్వాత మా నాన్నగారు పోవడం, ఆ కార్యక్రమం వెంటనే మా అమ్మగారు వెళ్ళిపోయారు. అంతా 2 years 3 years అదే పూర్తయిపోయింది. సో అంటే వాళ్ళకి నేను ఒక్కడనే కొడుకుని, ఇంకెవరు లేరు, నన్ను ఈ మార్గంలో పెట్టారు. మా గురువు గారేమో మాట ఇచ్చారు, నేను మా గురువు గారికి ఇలా వాళ్ళ వరకు పక్కా నేను చూసుకోవాలని.
సో ఐ టుక్ ది ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. సో అలా టైం ఫర్ గుడ్ కాజ్, గుడ్ థింగ్స్, ఇంకా ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి, వాటి మీద దృష్టి పెట్టడంతో కొద్దిగా టైం స్పెండ్ అవుతుంది కదా. ఏకైక సంతానం, అవును. మీరు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు అంటే అక్కడ వాళ్ళందరికీ దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితులు, అందరికీ ఉండేట్టుగా కుటుంబ నేపథ్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటన్నిటిని మీరు ఫాలో అవ్వలేరు. ఇంకొక మార్గాన్ని ఎంచుకున్నారు కాబట్టి మీకంటూ మళ్ళీ ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకున్నారు, ఒక శ్రీపీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఒక ధర్మ ప్రచారం కోసం ఉన్నారు, ప్రవచనకర్తగా ఉన్నారు, ఇన్ని చేస్తున్నారు. పేరెంట్స్ దగ్గర నుంచి ఎప్పుడైనా మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉండేదా? మా అమ్మ నన్ను బాగా ఇన్సిస్ట్ చేసి ఈ పాత్రలో ఉండాలని ఆవిడ డిటర్మిన్డ్గా మార్చింది. ఇది ఆవిడ డిటర్మినేషన్, ఇది ఆవిడ డెసిషన్ ఇది. బట్ నేను యాజ్ ఏ కొడుకుగా కంటే ఎక్కువగా నేను వాళ్ళకి బాగా క్లోజ్గా, వాళ్ళకి ఒక ఫ్రెండ్గా, వాళ్ళు నాతో ఒక మంచి మిత్రులాగా అలా కలిసిపోయి ఉన్నాను తప్ప ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్స్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు వాళ్ళకి లేదు, నాకు లేదు. ఇప్పుడు మా అమ్మ లేదు, నాకు మా అమ్మ అంటే చాలా ప్రాణం ఇప్పటికీ. అంటే సన్యాసినైనా నేను చెప్పుకుంటా, మా అమ్మే నా ప్రాణం. మా అమ్మ లేకపోతే నేను లేను. అంటే సహజంగా బయలాజికల్ మదరే కాదు, ఆవిడ నన్ను స్పిరిచువల్గా ఈరోజు పరిపూర్ణానందంగా నిలబెట్టింది ఆవిడ ఫస్ట్. తర్వాత నా గురువు. మా నాన్నగారు ఏంటంటే మా అమ్మకి పూర్తిగా సహకరించేవారు అంతే. సో ఆయన హీ నెవర్ ఇంటర్ఫియర్డ్ ఇన్ టు హర్ థాట్స్. ఆయన ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వలేదు. మా అమ్మ డెసిషన్ రైట్ అనుకుని వదిలేసేవారు. సో కాబట్టి మా అమ్మ లేకపోతే నేను లేను కదా. సో కాబట్టి నాకు మొట్టమొదటి గురువు నా తల్లి నన్ను ఈ మార్గంలో పెట్టింది. తర్వాత నా గురువు దయానంద స్వామీజీ, వారి వల్ల ఈరోజు ఇలా ఉన్నాను. కాబట్టి నాకు మోర్ దెన్ అమ్మ అనే దానికంటే ఏదో ఒక అమ్మవారి రూపమేమో ఆవిడ నన్ను ఈ దారిలో పెట్టడానికి. ఆవిడ నన్ను ఇలా కడుపులో మోసి నన్ను కని ఇలా చేసింది నేను అనుకుంటాను. అది పరిపూర్ణానంద ఎవరు పెట్టారు ఈ పేరు? మా గురువు గారు. అంతకుముందు నా పేరు మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళు కళాధర్ అని పిలిచేవారు. నా పేరు అది కళాధర్ అని. ఆ తర్వాత కంప్లీట్గా అమ్మ మిమ్మల్ని పిలవాలి అంటే ఎలా పిలిచేవాళ్ళు? నన్ను రాజా అని పిలుస్తుంది, అంటే బిడ్డ అని పిలుస్తుంది ఇప్పటికీ. ఇప్పుడుంటే అదే పిలిచేది, పోయేటప్పుడు కూడా అదే పిలిచే వెళ్ళింది ఆవిడ. నన్ను ఎప్పుడు స్వామీజీ అని కానీ పరిపూర్ణానంద అని కానీ ఏమన్నది ఎప్పుడు అనలేదు. నేను కోరుకోను కూడా. మా అమ్మ నోట్లో నేను అదే. మా గురువు గారు కూడా నన్ను ఎప్పుడు స్వామీజీ అనరు, నన్ను రాజా అని పిలుస్తారు. ఆయనకి ఇష్టం అలాగా. అంటే చిన్నవాడిని ఆయన దగ్గర. మా అమ్మకి ఇప్పటికీ నేను బిడ్డనే కదా. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అని అంటే సామెత ఉంది కదా. ఎవరు ఎంత పెద్దోడైనా తల్లే కదా. ఆదిశంకర్లు అంతటి వారే తల్లికి అంత ఆ స్థానం ఇచ్చారని అంటే తల్లికి మించింది ఏముంది నా దృష్టిలో. అందులో మా అమ్మ ఎస్పెషల్లీ ఒక బయలాజికల్గా కానీ ఏదో అలాగా డబ్బులు ఇచ్చాము, ఆస్తి ఇచ్చాము, అది ఇచ్చామని కాకుండా నాకు ఏమీ ఇవ్వలేదు, కానీ నన్ను పరిపూర్ణానందగా నిలబెట్టింది ఆవిడ. షీఈస్ నాట్ జస్ట్ మదర్ ఫర్ మీ, నాకు అమ్మవారు ఆవిడ అంతే. ఆ దృష్టిలో నేను అది చూస్తాను. అది ఇప్పుడు మనం భౌతికంగా ఆలోచించాలి అనుకుంటే ఏ ఫ్యామిలీలో అయినా ఒక్కరే సంతానం ఉన్నారు, అందులోనూ అబ్బాయి ఉన్నాడు అంటే ఆవిడ కళ్ళు లేదు. నేను అదే అడగబోతున్నాను. నేను అది విన్నాను, అది నిజమేనా ఏంటి? 100%. నేను పుట్టడానికి జస్ట్ ఒక 1.5 year ముందు ఆవిడకి షీ లాస్ట్ హర్ సైట్ కంప్లీట్లీ. ఏమైంది? ఆవిడకి రెటినిటిస్ పిగ్మెంటోసా అని, ఆర్పి అని, అంటే రెటినా కట్ అయిపోయింది ఆవిడకి, డిస్ఫంక్షన్ అయింది. ఇక దాంతో ఆ విజువల్స్ లోపలికి క్యారీ అవ్వదు. మిమ్మల్ని చూసుకోలేదు తను ఎప్పుడు? నన్ను ఇప్పుడు తడిమే చూస్తుంది, ఎప్పుడు నా ముక్కు నా కళ్ళలా తడుముకుంటుంది. నేను ఎప్పుడైనా బయట నుంచి వెళ్ళి ఏదైనా లాంగ్ ట్రిప్ వెళ్ళి ఒక 2 నెలలు 3 నెలలు వెళ్ళిపోతే నేను రోజు ఫోన్ చేస్తాను, ఏం తిన్నావు, ఎలా ఉన్నావని. వెళితే ఆవిడ దగ్గర పడుకుంటా నేను. నువ్వు సన్యాసివి, నువ్వు పడుకోకూడదు అంటుంది. నేనంటాను సన్యాసిగా పడుకోను, నేను కొడుగ్గా పడుకుంటాను, నాకు హక్కు ఉందని అంటాను. నువ్వు ఎప్పుడు కొడుగ్గా ఉంటావు, ఎప్పుడు సన్యాసిగా ఉంటావు అని అడుగుతుంది. సో అలాగే ఆవిడ చాలా బ్రెయినీ, చాలా ఇంటెలిజెంట్, ఆవిడ వెరీ షార్ప్. ఆవిడ తెలుగు ఒక లెక్చరర్గా పనిచేసింది ఆవిడ. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, నిజాయితీగా అలా నిబద్ధతగా ఉంది ఆవిడ. నిజాయితీ ఎలాంటిదంటే నాకు సంస్కారం. ఆశ్రమంలో వాళ్ళు లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఆశ్రమంలో స్పెండ్ చేశారు ఒక 5 ఏళ్ళు. ఆవిడ దాచుకున్న డబ్బులో ప్రతి నెల బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ మొత్తం డబ్బులు ఆశ్రమానికి కట్టి ఆవిడ బతికారు అక్కడ, ఊరికినే ఉండాలని. నేను ఆశ్రమం పెట్టిన కొత్తల్లో కూడా ఇది నీది కాదు, 10 మందిది, నువ్వు కష్టపడు,
నువ్వు దానికి డబ్బు కట్టు, నువ్వు తినేదానికి, నువ్వు సేవ చేయని చెప్పేది ఆవిడ. అలా నేర్పారు నాకు. అమ్మగారి పేరేంటి? మీనాక్షి. మీనాక్షమ్మ. నాన్నగారు? బాలచంద్రన్. ఓకే. నేను ఇప్పుడు మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఒక్కరే సంతానం ఉన్నారు, అందులోనూ మగపిల్లాడు అనుకున్నప్పుడు మా వంశాభివృద్ధి చెందాలి, మా కళ్ళ ముందు పెళ్లి చేసుకోవాలి, నా కొడుకు నా దగ్గర ఉండాలి, నా కొడుకు నా దగ్గర ఉండాలని కోరుకుంటాను. అవును. ఇప్పుడు అమ్మకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, అవసరాల అందుకనే చెప్తున్నాను కదా, అసలు మా అమ్మకి కళ్ళు కనపడవు, ఒక ఏజు, ఇంకెవరు లేరు. వాళ్ళమ్మ చనిపోయారు. వాళ్ళమ్మ ఉన్నంత వరకు మా అమ్మమ్మ, నాన్నగారు వాళ్ళు ఉండేవారు. ఆవిడ పోయారు, ఎవరు లేరు. వై షీ హ్యాస్ దట్. నా కొడుకు సన్యాసి అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఆశ్రమానికి కూడా నేను బలవంతంగా తీసుకొచ్చా. కోవిడ్ ముందు నాకు ఎందుకో ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. కోవిడ్ 2020 మార్చ్ వచ్చింది కదా, 20th. నేను 2019 మేలో నాకెందుకు ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. వాళ్ళు ఎక్కడో వైజాగ్లో ఇల్లు అద్దెకి తీసుకుని ఉండేవారు. నేను వెళ్తుండేవాడిని దూరంగానే. నేను వైజాగ్ వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేస్తాను, వంట చేస్తాను, మా అమ్మకు నచ్చినవన్నీ నేను చేసి పెడతాను. ఆవిడ నాతో బాగా అన్నీ చెప్తుంటుంది, అన్నీ మాట్లాడుకుంటాం, అన్నీ ఉంటుంది. బట్ నాకెందుకు ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. వాళ్ళని తీసుకొచ్చేయాలని అనిపించి వాళ్ళని అలాగా అక్కడి నుంచి కదపడం నాకు గగనమైంది. కానీ ఫైనల్లీ దే యాక్సెప్టెడ్. ఇంకా నా మాట నువ్వు వినాలి, నేను నీ మాట విన్నాను, సన్యాసిని అయ్యాను కదా, నువ్వు నా మాట విను అని చెప్పి లాక్కొచ్చాను వాళ్ళిద్దరిని. అప్పటి నుంచి వాళ్ళు అలాగా దే జస్ట్ మెయింటైన్. 23లో నాన్నగారు కాలం చేశారు. ఆవిడ 24లో వెళ్ళాలి, కానీ ఆవిడ స్ట్రాంగ్ పర్సనాలిటీ. నేను 25 ఉత్తరాయణం వచ్చే వరకు వెయిట్ చేయాలండి. డాక్టర్లు అందరూ పల్స్ లేదు, ఇవిడ ఎలా బతుకుతుందని చెప్పారు. 94 days అలా ఉన్నింది ఆవిడ. అక్కడే శ్రీపీఠం దగ్గరే, శ్రీపీఠంలోనే అలా ఉండి రోజు వేదిక చాంటింగ్ వినడం, రోజు ఆ మంత్రం అయిపోయిన తర్వాత ఆ తీర్థం తీసుకొస్తే తీసుకోవడం, నేను వండి రోజు నేను తినిపించేవాడిని, ఆవిడకి ఫుడ్ పెట్టాను. నాకు గొప్ప అదృష్టం ఇచ్చింది మా అమ్మ. ఆవిడ రుణం తీర్చుకోలేం కానీ ఎంతో కొంత నేను అన్నీ వదిలేసి ఆవిడతోటి ఉన్నా. నేను ఆవిడ పక్కన పడుకునేవాడిని, ఆవిడకి కాళ్ళు ఒత్తేవాడిని, ఆవిడకి అన్నీ చూసుకునేవాడిని, కబుర్లు చెప్పేవాడిని, అన్నీ చేసేవాడిని. సో మీరు ఇప్పుడు అమ్మగారి కోరిక మీదకు సన్యాసి అయినప్పటికీ వాళ్ళిద్దరూ దూరమైన తర్వాత ఉత్తర క్రియలు చేయాల్సినవి ఉంటాయి. అది మీరే చేశారు? అంటే ఉత్తర క్రియలు చేయక్కర్లేదు, కాకపోతే ఉత్తర క్రియలు చేయించాను. వేరే వ్యక్తిని నిమిత్తంగా వాళ్ళు ఉండి చేస్తారు. అది అంటే సన్యాసిగా కొన్ని కర్మలు ఉండవు కదా, ఆ కర్మలు ఉండవు కాబట్టి వాళ్ళకి అందాలి కదా అవి. ఆ చేసే కర్మలు వాళ్ళకి అందాలి, సన్యాసి చేస్తే అందవు. కాబట్టి ఎవరి ద్వారా అది పెట్టించి వాళ్ళకి చేయించి, వాళ్ళకి మా అమ్మ తరపున ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే కొంత ఇచ్చి పూర్తి చేశాను. ఇప్పుడు మా అమ్మగారి నడుస్తూ ఉన్నాయి ఇప్పటికీ కూడా. మొన్న జనవరి 13వ తేదీ ఇదయ్యారు, ఆవిడ కాలం చేశారు. నెక్స్ట్ ఇయర్కి అవుతుంది కాబట్టి ఇప్పటికీ నడుస్తూ ఉంది. ఎవ్రీ మంత్ చేస్తారు. నేను అది తీసుకెళ్ళి అలహాబాద్ కుంభమేళాలు అదంతా అమ్మ ఇది వేరే వాళ్ళని తీసుకెళ్ళి ఆ అస్థిక ఇవన్నీ చేయించాను. నేను దగ్గర ఉన్నాను, వాళ్ళు చేశారు అనమాట. ఎందుకని అమ్మకి ముందు నుంచి భక్తి ఉండేదా? మిమ్మల్ని ఎందుకు ఒక సన్యాసిగా మార్చాలి అనుకున్నారు? ఆవిడ చాలా లోపల ఒక ఇన్సైట్ ఉన్న పర్సన్. ఆవిడకి లోపల ఏదో సంథింగ్ చెప్పాను కదా, ఆవిడకి ఒక ఇన్నర్ పర్సనాలిటీ ఈజ్ వెరీ బ్లూమ్డ్ పర్సన్. అంటే చాలా చాలా వికాసము చెందిన వ్యక్తి ఆవిడ. ఆవిడకి ఏదో ఒక ఫోర్ సైట్ ఇలా ఉండాలి, ఇలా చెందాలనేటువంటిది ఉంది. నేను స్ట్రాంగ్ పర్సన్ని, కానీ నాకు ఇష్టం లేదు సన్యాసము, ఈ మార్గము అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు. నాకు క్రికెట్ అనేది అలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆడేవాళ్ళ? చాలా మంచి ప్లేయర్ని, క్రికెట్ ప్లేయర్ని. ఇప్పటికీ రెండు ఆల్రౌండర్ చేస్తాను. ఆల్రౌండ్ చేస్తాను. ఇప్పటికే ఆడతారా మీరు? ఆశ్రమంలో పిల్లలు, వేద విద్యార్థులు మేమందరం ఆడుతుంటాం. తప్పేం కాదు. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ వాళ్ళకి కూడా పాపం ఒక ఎంటర్టైన్మెంట్ కదా. సో మా అమ్మకి ఇవన్నీ కాదు, నువ్వు ఇలా అవ్వాలని చెప్పింది. మా అమ్మ అంటే నాకు చెప్పాను కదా ముందు నుంచి నాకు ఒక ప్రాణం, ఇష్టం. ఎందుకో ఐ గాట్ కనెక్టెడ్ విత్ హర్. సో ఇంకా ఆవిడ మాట తీసుకున్నాను అంతే. బట్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది మా అమ్మ నాకు ఎలాంటి జీవితాన్ని ప్రసాదించింది, ఇంత గొప్ప జీవితాన్ని ఇవ్వగలిగిందని నాకు ఇప్పుడు తెలుస్తుంది. అది ఎందుకని వద్దనుకున్నారు మరి మీరు? అంటే క్రికెటే మొత్తం లైఫ్ వయసు కదమ్మా అప్పుడు, చిన్న ఏజ్ 13 ఏళ్ళు, ఎలా ఉంటుంది సన్యాసం, ఇవన్నీ ఏమిటి, నన్ను వెళ్ళి ఏం చేయమంటావు అక్కడ అని అడిగేవాడిని. సన్యాసి ఉంటే ఏం చేయాలి నేను అక్కడికి వెళ్ళి, వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడికి పూజలు ఇంట్లో పూజ చేసేస్తాను, దాని ఏముంది, అది కాదు అనేది మా అమ్మ. ఆవిడ ఏం చెప్పాలనుకుంటే అది నాకు అర్థమయ్యేది కాదు. పెద్ద విషయాలు కదా అవి. నన్ను పోనీ ఏం చేయమంటావు చెప్పానంటే ఏం చెప్పలేకపోయేవారు. సో దట్స్ హౌ చిన్న టజిల్ ఉండేది.
తర్వాత అది క్లియర్ అయింది. నేను వెళ్ళడం, అక్కడ ఉండడం, నా గురువు గారి యొక్క ఆ స్పర్శ, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నా జీవితంలో ఒక ఐ ఓపెనింగ్ అయింది నాకు. అంటే తెలియదు నాకు అసలు ఏం జరిగిందని తెలియదు, కానీ ఐ గాట్ కనెక్టెడ్ విత్ హిమ్. ఆయన ఒక ఋషి, మహర్షి అంతే. మా అమ్మ నాకు ఎంత ఇష్టమో, నన్ను కనకపోయినా పొట్టలో పెంచకపోయినా ఆయన నాకు అమ్మ కంటే 100 రెట్లు ఎక్కువ ఇష్టమైపోయారు ఆయన. అందుకని ఐ గాట్ కనెక్టెడ్ విత్ హిమ్. అది నాకు ఆ గురువుతో ఉన్న అనుబంధం అది. సో ఆ కళ్ళల్లో కనిపిస్తోంది అది. ఎప్పుడన్నా ఆయన లేరు, ఆయన ఫిజికల్గా వెళ్ళిపోయారు, మా అమ్మ వెళ్ళిపోయింది, అందరు వెళ్ళిపోయారు, ఏక్ నిరంజన్ అన్నట్టు ఉన్నాను ఇప్పుడు. అంతే. అనుకున్నది అమ్మగారేమో అనుకున్నారు ఇటువైపు రావాలని. ఇప్పుడు మీరు ఒక శ్రీపీఠాన్ని ఏర్పాటు చేశారు, మహాశక్తి యాగాలు చేస్తున్నారు, లలితా సహస్రనామానికి సంబంధించి అక్కడ కూడా యజ్ఞ యాగాదులు ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. ఇవన్నిటిని అమ్మ చూశారు కదా. మా అమ్మ 2 విట్నెస్ చేశారు. మా నాన్నగారు చూడలేదు, మా నాన్నగారు కాలం చేశారు, కానీ మా అమ్మ 2 చూశారు. మహాశక్తి యాగం పాల్గొన్నారు, ఆవిడ చూశారు. ఇప్పుడు మీరు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత భగవంతుడు అంటే ఏంటి అనేది అర్థమైందా, లేకుంటే భక్తి ఏంటి అనేది తెలుసుకున్నారా, ధర్మం ఏంటి అనేదా, మతం ఏంటి అనేది ఎలా తెలుసుకున్నారు, ఏమర్థమైంది మీకు? ఇది ఒక బ్రహ్మ పదార్థం. ఏది? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నీ కదా. ఇప్పుడు ఇవి చెప్పాలి అని అంటే ఇది ఒక పెద్ద ఒక ట్రెజర్, నిధి కదా. ఇప్పుడు రేగుపళ్ళు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి నాకు ఇప్పుడు వజ్రం కావాలని అడిగామనుకోండి, వాడికి అర్థం కాదు కదా. సో వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి మనం వజ్రం అడిగామనుకోండి, దొరుకుతుంది. ఎన్ని క్యారెట్స్ అని అడుగుతాడు, ఎన్ని సెంట్స్ అడుగుతాడు. ఫస్ట్ క్యారెట్లు అడుగుతాడు, సెంట్స్ అంటాడు. ఎందుకంటే క్యారెట్ల మీద కొనాలంటే చాలా పెద్ద ఆస్తిపరుడు అయి ఉండాలి. అలాగా ఇదేంటనంటే మీరు అడిగిన ప్రశ్న నాకు ఎలాంటిదేనంటే, ఇప్పుడు నేను చెప్పాలి కానీ అంత చెప్పడానికి సమయము, ఓపిక ఇవన్నీ సరిపోనిది. కానీ బట్ ఎనీవే క్రిస్ప్గా, చాలా క్రిస్టల్ క్లియర్గా క్రిస్ప్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు కనిపించే ప్రపంచం ఒకటి, కనపడని దేవుడు ఇంకొకటి. కనిపించే ప్రపంచంలో మనం ఉన్నాం, కానీ కనపడని దేవుడి కోసం ఆలోచన చేస్తున్నాం నిరంతరం. ఇప్పుడు మీరు అడిగారు చూసారా, ఆ కనపడని దేవుడిని నమ్మడం అనేది భక్తి. అర్థమైందా? నమ్మిన తర్వాత ఆ దేవుడి కోసం నేను పూజ చేయాలా, వ్రతం చేయాలా, దీక్ష చేయాలా, ఏదైనా త్యాగం చేయాలా, ఏం చేయాలి అని వివరించినది ధర్మం. అర్థమైందా? సో ధర్మానికి మతానికి చిన్న తేడా ఉంది. మతం అనేది ఒక వ్యక్తి ద్వారా తయారవుతుంది, ఒక వ్యక్తి దానికి నిర్మాత అవుతాడు. ధర్మం అనేది వ్యవస్థ అవుతుంది. ధర్మం ఒక వ్యవస్థ ద్వారా రూపొందుతుంది, మతం అనేది ఒక వ్యక్తి ద్వారా రూపొందుతుంది. కాబట్టి ఈ హిందుత్వం అనేది ప్రధానంగా ఒక ధర్మం. ఇది అంటే నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ రకంగా నేను ఇది చేయాలనేది. ఇప్పుడు వ్యక్తి ద్వారా వచ్చిన దానికి, వ్యవస్థ ద్వారా వచ్చిన దానికి తేడా ఏంటంటే, వ్యవస్థ అకామిడేట్ చేస్తుంది. మీకు అర్థమైంది కదా. వ్యక్తి పరిచ్ఛిన్నతలతో ఉంటాడు, పరిధితో ఉంటాడు. వ్యక్తి యొక్క భావజాలాలన్నీ ఒక పరిధి, ఒక పరిమితితో ఉంటుంది, లిమిటేషన్స్ ఉంటాయి. ఏని ఇప్పుడు మీకైనా నేను ఒక విషయం చెప్తే మీరు ఆలోచించే కోణం మీ బుద్ధి పరిధికి అనుగుణమై ఆలోచిస్తుంది. నా కోణంలో నేను అంతే, దాన్ని దాటి మీ బుద్ధి వెళ్ళదు. అలాగ ఒక వ్యక్తి ద్వారా నిర్మితమైనటువంటి మతం కూడా ఒక పరిధి, ఒక పరిచ్ఛిన్నత, ఒక లిమిటేషన్స్ ఉంటుంది. అందుకనే మతాలు అనేవి ఎప్పుడూ కూడా ఒక మతం ఇంకొక మతాన్ని అంగీకరించదు. ఒక మతములో ఉన్న దేవుడు ఇంకొక మతంలో ఉన్న దేవుణ్ణి అంగీకరించదు. కానీ ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి దైవత్వాన్ని ప్రతిపాదన చేస్తుంది ధర్మం. సో కాబట్టి ఇక్కడ వీడు దేవుడు కాదని చెప్పదు, అకామిడేట్ చేస్తుంది కదా. కాబట్టి మన భారతీయ సనాతన ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది భారతీయ సనాతన మతం కాదు, భారతీయ సనాతన ధర్మం. అందుకనే మతం అంటే పొరపడతాం మనం, పొరపాట్లు ఉంటాయి, దాంట్లో పొరపచ్చాలు ఉంటాయి, పరిధులు ఉంటాయి, పరిచ్ఛిన్నతలు ఉంటాయి. నా దేవుణ్ణి నువ్వు నమ్మకపోతే నువ్వు
నా దేవుడికి ద్రోహం చేసిన వాడివని నేను మాట్లాడాల్సి వస్తుంది. మతమైతే. ధర్మమైతే నాస్తికుడిని కూడా యాక్సెప్ట్ చేస్తుంది ధర్మం, మతం యాక్సెప్ట్ చేయదు. నువ్వు నమ్మకపోతే నువ్వు నా దేవుడికి ద్రోహం చేస్తున్నావు అని అంటుంది. కానీ ధర్మంలో దేవుణ్ణి నమ్మని వాడిని చారువాకుడు అంటారు, నాస్తికుడు అంటారు. అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం నీ చాయిస్ అంటుంది. ధర్మము ఆ ఫెసిలిటీ ఇస్తుంది. ఫెనటిక్గా ఉండదు, గీత గీసినట్టు ఉండదు. దట్ ఈజ్ వాట్ ధర్మం ఈజ్. కానీ ధర్మం విషయంలో కూడా మనం ఆలోచించగలిగితే ఈ సనాతన ధర్మంలో దైవం గురించి చెప్పినప్పుడు 2 విధాలుగా చెప్తుంది. ఒకటి, ఒక ఆరాధన రూపంలో భక్తితో దైవాన్ని ఆరాధిస్తూ ఒక శరణాగతి పొంది భక్తుడిగా నువ్వు అంటే నీ ఈగోని అక్కడ సరెండర్ చేసి నేను అనే అహంకారం కంటే ఇది దైవం యొక్క అనుగ్రహం అనే భావనతో మసులుకునేదానికి భక్తి అనేది ఒక మాధ్యమంగా పెట్టి మెల్లమెల్లగా ఒక వ్యక్తి ఎలివేట్ అవుతూ ఆయన అప్లిఫ్ట్ అవుతూ అసలు దైవత్వం అంటే ఏంటనేటువంటిది మానవత్వం నుంచి దైవత్వం దిశగా చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత. మనం మానవత్వంతో ఉన్నాం. సో మానవత్వానికంటే కింద స్థితి ఏంటి? రాక్షసత్వం, పశుత్వం, ఇవన్నీ ఉంటాయి, మృగత్వం అవి. కానీ మనలో అవి అప్పుడప్పుడు పొడచూపుతూ ఉంటాయి. వాటన్నిటినీ హ్యాండిల్ చేస్తూ లేదు నేను మనిషిని, వాటిలాగా నేను బిహేవ్ చేయకూడదు, ఓ పాశవికంగా ఉండకూడదు, ఒక జంతువులాగా నేను బిహేవ్ చేయకూడదు, నేను చదువుకున్నవాడిని, నాకు సంస్కారం ఉంది, సభ్యత ఉంది, విఘ్నత ఉంది, నాకు వినయం కావాలని ఇవన్నీ సంస్కారాలని నేర్చుకున్నవాడు మనిషి. ఒక పాఠశాలలో కావచ్చు, తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, సమాజం నుండి కావచ్చు, లేదా వాడి అనుభవాల ద్వారా కావచ్చు, నేర్చుకుంటూ ఎదిగిన వ్యక్తి కాలక్రమంలో వాడు ఒక సంస్కారవంతుడే, ఒక మనిషి మానవత్వపు విలువలతో బ్రతుకుతాడు. ఇక పశుత్వము, రాక్షసత్వము, ఈ మృగత్వము అవి ఉండవు అక్కడ. అవన్నీ మారడమే మనిషి యొక్క పరిణామక్రమం. ఆ మానవత్వం వచ్చిన తర్వాత అది పరిపూర్ణత్వం కాదు వాడికి. ఎందుకంటే మనిషికి మనస్సు అనేటువంటిది అల్లకల్లోలము సృష్టించగలిగేటువంటి, ఉపద్రవం సృష్టించగలిగే పరికరం. అలాంటి ఆ మనస్సుని ఎలా మనం మలుచుకుంటూ ఒక పరిపూర్ణత్వం దిశగా మనం వెళ్ళాలి, ఒక పరిపక్వమైనటువంటి స్థితికి మనం ఎలా చేరాలి అనేటువంటిది దైవత్వానికి సంకేతం. కాబట్టి పరిపూర్ణమైనది దైవత్వం. కాబట్టి ఆ స్థాయికి చేరడానికి వేసిన బాటనే ఆధ్యాత్మికత. కాబట్టి భక్తిలో నాకు ఇవన్నీ కాదు, నేను నమ్మాను, శరణాగతుడై ఉంటున్నాను. కానీ కాలక్రమంలో ఆ భక్తి పరిపక్వమైతే అది ఆధ్యాత్మికంగా పరిణమిస్తుంది. భక్తి ఆధ్యాత్మికతలోకి పరిణమించకపోతే, అలా కన్వర్ట్ అవ్వకపోతే, ఆ కన్వర్షన్ జరగకపోతే, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను, ఈ మైక్ గ్రాస్ప్ చేసింది, దీన్ని వేవ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది కదా. ఈ వేవ్స్ని తీసుకెళ్ళి కెమెరాలోకి ఇస్తుంది, కెమెరాలో నా ఆడియో, నా వీడియో తీసుకుంటుంది, అది క్యాప్చర్ చేస్తుంది. ఈ రెండింటిని మనం కలిపి తర్వాత తీసుకుని టెలికాస్ట్ చేస్తాము. మళ్ళీ ఆ వేవ్స్ కన్వర్ట్ అయ్యి వర్డ్స్ కింద, మాటల కింద కన్వర్ట్ అవుతాయి. మళ్ళీ ఆ వేవ్స్ మళ్ళీ బొమ్మల కింద కన్వర్ట్ అవుతాయి. ఇవన్నీ అవుతున్నాయి కదా. సో ఆ ఫార్మేట్ ఆఫ్ కన్వర్షన్ అది ఎలాగైతే దీంట్లో ఉందో అలాగనే ఆధ్యాత్మికతలో కూడా, ధర్మంలో కూడా ఒక భక్తుడు ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా కన్వర్ట్ అవ్వాలంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. కన్వర్షన్ అన్నము ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆ ఎదుగుదల, ఆ పరిణితి రావాలి. అది రాకపోతే భక్తికి ప్రయోజనం లేదు. భక్తి యొక్క పరాకాష్ట, భక్తి యొక్క కంప్లీట్నెస్ ఆఫ్ భక్తి ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎ డివోటీ ఇంటూ ఎ స్పిరిచువల్ సీకర్. ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా పరిణితి పొందడం, అది కావాలి. అది ఇప్పుడు ఒక వ్యక్తి నేను భక్తుడు కావాలి అనుకుంటే డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక శరణాగతో, లేకుంటే నవవిధమైనటువంటి భక్తి రూపాలు, మార్గాలు ఉన్నాయి, అది ఆచరిస్తే లేకుంటే అనుసరిస్తే సరిపోదా? మధ్యలో కొంతమంది గురువులు ఉంటారు, ఆశ్రమాలు ఉంటారు, పీఠాధిపతులు ఉంటారు, వారి దాకా వెళ్ళి అక్కడి నుంచే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుందా? మంచి ప్రశ్న. ఇప్పుడు మనము ఒక్కటి ఆలోచన చేయండి, అసలు ఈ భక్తి, దేవుడు, ఈ పద్ధతి, ధర్మము ఎవరిచ్చారు మనకు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో ఇస్తేనే కదా, ఎవరో చూపిస్తేనే కదా, పరంపరలాగా. కాబట్టి ఆ పరంపరని మనం గౌరవిస్తున్నాం. లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళే ఏదో భక్తిలో వెళ్ళిపోయారనుకోండి, అది ఏమిటవుతుంది? ఒక వ్యవస్థ ఉండదుగా, ఒక ప్రణాళిక,
ఒక విష్ణువు, ఒక వైష్ణవము, ఒక శైవము, ఒక అమ్మవారు, లేదా ఇది కొన్ని దాన్ని నిర్వహించి దాన్ని అందించి సరిగ్గా దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు ఆచరించి వాళ్ళు దాంట్లో ఎలివేట్ అయ్యి వాళ్ళ కింద వాళ్ళకి దాన్ని మళ్ళీ అందించడం అనేది ఎలాగైతే ఒక లీనియేజ్ ఉంటుందో ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలని పెళ్లి చేసుకోకుండా కూడా సుఖంగా ఉండొచ్చు. ఇప్పుడు కోర్టులు ఎన్నో ఇచ్చాయి సహజీవనాలని రకరకాలని. పెళ్ళే ఎందుకు చేసుకోవాలి? పెళ్లి చేసుకొని ఇది నా భార్య, ఇది నా భర్త అనే ఒక కమిట్మెంట్లోకి ఎందుకు రావాలి? వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత మాకు పిల్లలు కావాలనే ఆలోచన ఎందుకు కలగాలి? పిల్లలు పుట్టిన తర్వాత ఇది మా పిల్లలని ఎందుకు ఓన్ చేసుకోవాలి? ఆ పిల్లలకి మేము తల్లిదండ్రులు అనేటువంటిది ఎందుకు వాళ్ళకి చెప్పాలి, తెలియచెప్పాలి? వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళు స్థిరపరచాలని ఎందుకు ఆలోచించాలి? ఇవన్నీ అవసరం లేదు, ఎటు పడితే అటు ఎలాగంటే అలాగ ఉండిపోవచ్చు అనేటువంటిది కూడా ఉండొచ్చు, తప్పేం కాదు. అలా ఉండకూడదనేది మన సుప్రీంకోర్టులన్నీ కూడా హాయిగా ఉండొచ్చు అని చెప్పేస్తున్నాయి. కానీ ఇది ఎందుకు కావాలి? ఈ వ్యవస్థ ఎందుకు? అలా ఉండొచ్చు అని చెప్పినప్పుడు అలానే ఉండిపోవచ్చు కదా, ఈ వ్యవస్థ ఎందుకు? అవసరం లేదు కదా. మరి దీని విలువేంటి? దీనికి ఏదో ఒక ఇది ఉంది కదా. నేను ఒక భావుకత మీకు చెప్తాను. చాలా గొప్ప భావుకత, ఇది అందరికీ తెలియాలి. ఇది నేను జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు కూర్చున్నప్పుడు ఆయన నేను చర్చించుకుంటున్నప్పుడు మా మధ్యలో చర్చలో వచ్చినటువంటి ఒక భావుకత. ఒక ఆటవీకుడు పాపం వాడు జంతువుల నుంచి వాడు రక్షించుకునేదానికి ప్రయత్నం చేస్తూ బతుకుతున్నాడు. ఏదో దొరికింది కొట్టుకొని తింటున్నాడు, బతుకుతున్నాడు. వాడికి శారీరకంగా బయలాజికల్ నీడ్ కలిగింది. ఒక సెక్షువల్ స్టింజ్ వచ్చింది అనుకోండి, స్టింగ్. అక్కడ తన జాతికి సంబంధించినటువంటి ఒక స్త్రీని చూశాడు, ఇష్టపడ్డాడు. అది సుకుమారంగా, అందంగా, మంచిగా కనపడింది. వీడు దానితో కలిశాడు. కలిసిన తర్వాత దాని మీద వీడికి మనసు కలిగింది. ఆ పిల్లకి వీడి మీద కలిగింది మనసు. ఇద్దరు చదువుకోలేదు, ఆటవీకులే. వాళ్ళిద్దరిది ఒకసారి ఊహ, ఒక భావుకత ఇది. వచ్చుకున్నప్పుడు కొంతకాలం అయ్యేటప్పటికి ఆ పిల్లకి కడుపు వచ్చింది. వాడికి ఏం తెలియదు. వాడికి ఇదేంటిది ఇలా అయిపోతుందని అనుకున్నాడు. ఎవరో పెద్దలు వచ్చి ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా వస్తుంది అని అన్నారు. దానికి బిడ్డ పుట్టేటప్పటికి వాడికి ఒక బంధం కలిగిపోయింది. ఇది బిడ్డ, ఇది ఇక్కడి నుంచి వచ్చిందని నా అనేది వీడికి కలిగింది. ఆ తల్లి ఏం చేస్తుంది? ఇదిగో మీ నాన్న అని, అంటే నీదే అని నేర్పుతుంది. ఆ తనతనం అనేది అక్కడ పుట్టేసింది వాడికి. పుట్టి ఇప్పుడు ఈ తల్లికి ఈ బిడ్డకి వీడు రక్షకుడు అవుతున్నాడు. ఏ జంతువు వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వీళ్ళకి ఆహారం నేను కొట్టుకొచ్చి పెట్టాలి, నా పెళ్ళం కష్టపడకూడదు, కూర్చోవాలి, నా బిడ్డను అది బాగా సాకాలి, ఆలోచనలన్నీ మెల్లగా పుట్టి ఎవాల్వ్ అవుతూ ఒక మనిషిగా ఎలా వచ్చాడంటే ఆఖరికి ఇది నా భార్య, ఇది నా బిడ్డ అని. అది మా నాన్న చూసావా ఎంత కష్టపడుతున్నాడో, మా నాన్న మా కోసం బయటికి వెళ్ళి మృగాల్ని వాటిని ఎదుర్కొని ఆయన రక్షించుకుని మళ్ళీ ఫుడ్ పట్టుకొచ్చి మా అమ్మకి నాకు పెడుతున్నాడు అని బిడ్డ అనుకుంటుంది. మా నాన్న గ్రేట్ అనుకుంటుంది. ఆ భార్య ఏమనుకుంటుంది? నా భర్త బయటికి వెళ్ళి మేము బాగుండాలని ఎంతో చేస్తున్నాడు అనుకుంటుంది. దానికి ఒక గ్రేట్నెస్ ఉంటుంది. వీడేమనుకుంటాడు? నాకు అందమైనటువంటి ఒక స్త్రీ దొరికింది, ఒక మల్లెపూ లాంటి ఒక పుష్పం లాంటిది, ఎంత సుకుమారంగా ఉంది, ఎంత అందంగా ఉంది, నా కోసం ఎంతో సుఖాన్ని ఇస్తుంది, అది ఎంత కష్టపడుతుంది, నాకు బిడ్డనిచ్చింది, 12 బిడ్డని, ఇది నాది అని వాడు ఫీల్ అవుతాడు. అంటే ఇవన్నీ ఫీలింగ్స్ ఉన్నాయి కదా, భావనలు. ఇష్టం వచ్చినట్టు ఉండిపోతే ఈ ఫీలింగ్స్ ఎక్కడ రావు కదా, అంతా డ్రైకి వెళ్ళిపోతుంటుంది కదా. ఏదో బాత్రూమ్కి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి వాష్ చేసుకుని ఫ్లష్ చేసుకున్నట్టుగా ఇట్స్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఎ జస్ట్ సెక్షువల్ లైఫ్, ఇట్స్ ఎ జస్ట్ సెక్షువల్ లైఫ్, రైట్? అది కూడా ఒక టాయిలెట్కి వెళ్ళి వచ్చినట్టే అవుతుంది కదా. ఈ ఫీల్ ఎక్కడుంది? అది గృహస్థాశ్రమంలో ఉంది. ఒక భార్య భర్త ఆ ఓనింగ్లో కదా. లేదు ఎలా పడితే ఇప్పుడు కాఫీ షాప్కి వెళ్ళాం, కాఫీ తాగేసాం, పక్కన పడేసాం, డబ్బులు పే చేసాం వచ్చినట్టుగా ఇదేదో ఒక రిలేషన్షిప్ అనేది అది కాదు కదా. ఇట్స్ జస్ట్ ఒక క్యాజువల్గా వెళ్ళిపోయేది కాదు కదా, ఇది ఒక ఫీల్తో కూడుకున్నది కదా. ఈ ఫీలింగ్స్కి మనిషికే కదా ఉంది. ఇప్పుడు జంతువుల్లో ఆ ఫీలింగ్స్తో సంబంధం లేదు, అది ఇంటరాక్ట్ అవుతాయి, అయిపోతుంది. దానికి కడుపు వచ్చిన తర్వాత మొగది పట్టించుకోదు, ఆడది పట్టించుకోదు, అది డెలివరీ చేసేస్తుంది. పిల్లలు కొద్దిగా పెద్దవగానే ఆ పిల్లల్ని దగ్గరికి కూడా రానివ్వదు, అది పొడిచి బయటికి తన్నేస్తుంది, తోసేస్తుంది. అది ఇంకా 1 year తర్వాత పాలు మానేసిన తర్వాత తల్లితనం కూడా ఉండదు దాని మీద, దానికి మా అమ్మ అనేది ఉండదు. అది మళ్ళీ పెద్ద అయిపోయి మొగదనుకోండి, అది తల్లితోటే అది క్రాస్కి వెళ్తుంది. బట్ అది జంతువు నీతి అది కదా. కానీ ఇక్కడ మానవులకి ఆ నీతి కాదు కదా.
మానవుడిగా మనం చదువుకున్నాము, ఇంత జంతువుల కంటే విలక్షణం అంటున్నాము, జంతువుల కంటే చాలా డిఫరెంట్ అంటున్నాము. కానీ అన్నిట్లో జంతువు కంటే విలక్షణం అంటున్నాం, కొన్నిట్లో మనం జంతువుల కంటే ఇంకా కూడా ఫ్రీగా ఉండొచ్చు అనుకుంటున్నామని అంటే ఎక్కడ మనిషికి ఎక్కడో రిపేర్ చేయాలి, ఎక్కడో సంథింగ్ ఏదో రిపేర్ చేయాల్సినవి ఉన్నాయి కొన్ని. ఐఎమ్ నాట్ అబ్స్ట్రక్టింగ్ ఆర్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐఎమ్ మేకింగ్ దెమ్ ఫీల్. ఈ ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి, వీటికి ప్లేస్ లేకుంటే ఒక డ్రై కదా, వాట్స్ ఎ థింగ్. నేను ఏదో ఒకటి తిన్నాను, టిష్యూ పేపర్ ఉంది, తుడిచి అవతల పారేస్తాను. అది కూడా అంతే, ఆ రిలేషన్షిప్ కూడా అలానే ఉంటుంది. లైక్ యూ జస్ట్ హ్యాండిల్ టిష్యూ పేపర్ అండ్ జస్ట్ వైప్ ఇట్ అవుట్ అండ్ త్రో ఇట్ అవుట్. అది మేము మాట్లాడుకుంటున్నప్పుడు కలిగిందనమాట. కాబట్టి అమ్మ అనేది ఒక ఫీలింగ్, నాన్న అనేది ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ లైఫ్ లాంగ్ అలా ఉంటుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మన కల్చర్ ఏం చెప్పింది, ఆ అమ్మ నాన్న చనిపోయినా నువ్వు బ్రతికున్నంత వరకు వాళ్ళ స్మరణతో ఏదో చేస్తూ ఉండాలనేది. కాబట్టి ఇవన్నీ మనకు ఎవరు నేర్పారు, ఇవన్నీ ఎవరు చెప్పారు? ఒక గురువు అనేవాడు లేకపోతే ఈ దిక్కెక్కడిది మనకు? గూగుల్ ఈజ్ గుడ్, నో ప్రాబ్లం. కానీ గురువు ప్లేస్ని భర్తీ చేయలేదు. కానీ గురువు గూగుల్ ప్లేస్ని భర్తీ చేయొచ్చు. ఎందుకంటే గూగుల్ లేనప్పుడు కూడా గురువు ఉన్నాడు. ఇప్పుడు ఇన్ని మాట్లాడిన తర్వాత మీ గురించి మళ్ళీ ఇంకొక పర్సనల్ క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు మన గృహస్థాశ్రమం గురించి చెప్పిన తర్వాత మీరు బాల్యం నుంచి డైరెక్ట్గా సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయారు. మధ్యలో ఉన్నటువంటి ఈ ఆశ్రమాలు వీటన్నిటిని దేన్ని ఫాలో అవ్వాలి, ఈ ఫేజుల్ని ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా అనిపించిందా వై ఐఎమ్ లైక్ దిస్? అనిపించింది. ఎందుకు ఇలా ఇక్కడే ఉన్నాను, ఇలాగే అనిపించింది. నేను ఎందుకు ఈ వివాహము అనే వ్యవస్థని నేను ట్రెస్పాస్ చేయాలి? మా అమ్మ చెప్పింది కదా, నేను వదులుకోవడం కాదు కదా, నాకు ఇష్టము అనిపిస్తే నేను వెళ్ళాలి అనే ఒక చాయిస్ నాకు కావాలని మా అమ్మతో నేను యుద్ధం చేశాను. ఇప్పుడు ఒక ఏజ్లో నువ్వు నన్ను అంటే కొద్దిగా అవేర్నెస్ వచ్చి నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళొస్తూ ఉండేవాడిని, అక్కడ కోర్సులో ఉండేవాడిని. అప్పుడప్పుడు సెలవులకి మా గురువు గారు పంపించినప్పుడు మా అమ్మతో ఆర్గ్యూ చేసేవాడిని. నువ్వు పెళ్లి చేసుకున్నావు, నన్ను పెళ్లి చేసుకోవద్దంటున్నావు. అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నావు, అదే నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఓకే, నన్ను పెళ్లి చేసుకోవద్దన్నావు. ఏంటి ఈ లాజిక్ ఏంటి? నన్నెందుకు పనిష్ చేస్తున్నావు అని అడిగేవాడిని. మా అమ్మనింది, నేను నిన్ను పనిష్ చేయట్లేదురా, నీకు ఒక పాత్ నేను చూపించాలనుకుంటున్నానని చెప్పింది. నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు. ఒక ఏజ్ కదా, టెండర్ ఏజ్ అప్పుడు, 20 ఏళ్ళు, 19, 20, 21 ఆ ఏజ్ కదా. అప్పుడు ఏంటి ఎలా ఉంటుంది, ఆ న్యాచురల్ థాట్స్ ఉంటాయి కదా. అప్పుడు మా అమ్మతో నేను అడిగేవాడిని. అడిగితే మా అమ్మ చెప్పేది, నాకు క్యారీ చేసేది మా అమ్మ. అయితే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నాకు రాలేదని కాదు, నేను ఎందుకు ఇలా వెళ్ళాలని అనిపించింది. కానీ నా గురువు దగ్గర ఆయన చెప్పాను కదా, ఆయన నాకు మా అమ్మ కంటే 100 రెట్ల తల్లి లాంటి వ్యక్తి. ఆయన దగ్గర నేను ఉండగా ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి, ఆయన ఇచ్చిన ఇన్సైట్ తోటి ఐ కుడ్ ఏబుల్ టు సీ నేను నా లైఫ్ని నేను ఇలా చేయగలిగితే నేను ఇంకా నేను కొన్ని సాధించగలననేటువంటి ఆలోచన వచ్చింది. అంటే ఇక్కడ 2 రకాల జీవితాలు ఉంటాయి, 3 రకాలు. కేవలం ఫిజికల్గానే కనెక్ట్ అయిపోయి ఫిజికల్ వరల్డ్లోనే మనం ఉంటూ జీవితాన్ని గడిపేయడం ఒకటి. రెండవది ఎమోషనల్ వరల్డ్లో ఉంటూ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని కన్సిడర్ చేస్తూ బ్రతికేది ఒకటి. మూడోది ఇంటలెక్చువల్ వరల్డ్. అది అంటే ఒక జ్ఞానము, విజ్ఞానము ఆ స్థాయిలోకి వెళ్ళినప్పుడు మీరు గొప్ప గొప్ప సైంటిస్టులను చూస్తే ఆడికి పెళ్ళాం ఉందో కూడా తెలియదు, ఆడు తిన్నాడో కూడా తెలియదు. వాడికి ఇప్పుడు డేట్ రాసి పెడతాడు, ఎన్ని రోజులు అయిపోయిన తర్వాత చూస్తే ఈ రోజు డేట్ చూస్తే 3 నెలలు అయిపోయి ఉంటుంది. అంటే ఒక పరిశ్రమ, ఒక పరిశోధన, ఒక విచారణలో, బుద్ధిలో కనుక మనిషి బుద్ధితో ప్రయాణం చేయడం మొదలు పెడితే దేశము, కాలము, వ్యక్తులు, వస్తువులు ఏవి కనపడవు కదా, దాన్ని దాటి వెళ్ళిపోతాడు. ఆ ఇంటలెక్చువల్, ఆ కోశర్ అలాంటిది. సో ఆ ఇంటలెక్చువల్ లేయర్లోకి మనం వెళితే ఈ ఫిజికల్ లెవెల్లో ఉండేటువంటివి మనకు చాలా తక్కువ అనిపిస్తుంటుంది. అది హిండర్ చేయదు. అది దాన్ని మనం చూస్తాం, ఓకే దిస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఇది నా కప్ ఆఫ్ టీ కాదని అనుకుంటాం, రైట్? అలాగా మా గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు అది రిజాల్వ్ అయింది. ఐ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్ మోర్ దాన్ దిస్. నా జర్నీ ఇది, నా జోనర్ ఇది అని నేను అలా ఎంచుకోగలిగాను. నేను దానికి ఆ వయసుతో పాటుగా గురువు దగ్గర నుంచి వచ్చినటువంటి గురువు సంస్కారం. అది గూగుల్ ఇవ్వదు కదా, అది ఎవరు ఇవ్వరు, అది ఆ గురువే ఇవ్వగలడు ఆ సంస్కారాన్ని. ఇప్పుడు మనం
భక్తి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నాకు సరైన మార్గం అంటే ప్రతి ఒక్కరూ గురువు దాకా వెళ్ళాలి అనేది కుదరదు, అక్కడ సాధ్యం కాని విషయం. కాబట్టి చాలా వరకు ఆశ్రమాలు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ప్రవచనాలు వినడం, వాళ్ళు మీడియేటర్ల లాగా ఉన్నారా? నా దృష్టిలో ప్రవచనాల వల్ల దేవుడు, దైవము, దైవత్వాన్ని పొందడం అనేది కరెక్ట్ కాదు. ప్రవచనం అనేది ఒక మాధ్యమం, నన్ను ఇన్స్పైర్ చేయడం వరకే. నేను 3 స్టెప్స్లో చూస్తాను, ఇది మీకు క్లారిటీ వస్తుంది. ఒక పండితుడు కానీ, ఒక సాహితీవేత్త కానీ, లేదా ఒక స్వామీజీ కానీ, లేదా ఒక గురువు కానీ ఎవరైనా మనతో ఏదైనా కమ్యూనికేట్ చేశారంటే దట్స్ ఎన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, రైట్? అది నేను ఒక బుక్లో చదివి తెలుసుకున్నా, లేదా ఇంకోళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎవరి ద్వారా తెలుసుకున్నా, దట్స్ ఎన్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ నీడ్ టు బీ కన్వర్టెడ్ ఇంటూ నాలెడ్జ్. ఆ ఇన్ఫర్మేషన్ నా చెవులు తీసుకున్నాయి, కానీ దాని నాలెడ్జ్గా నా లోపల నేను సాధన ద్వారా నేను కన్వర్ట్ చేయాలి. ఆ నాలెడ్జ్ నీడ్ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ విజ్డమ్. ఆ విజ్డమ్ అనే స్టేటస్కి నేను చేరితేనే నా జర్నీ కంప్లీట్ అవుతుంది. డిడ్ యూ గెట్ మై పాయింట్? సో ఇన్ఫర్మేషన్ దగ్గర ఆగిపోతున్నారు. అయ్యో చాలా బాగా చెప్పేశారు ప్రవచనం, అబ్బో ఈయన చాలా బాగా చెప్పేశారు, ఆయన బాగా చెప్తారు. బాగా చెప్పడం ఏముంది, అది ఇన్ఫర్మేషనే. ఆ టైంకి నీకు సాటిస్ఫాక్షన్, కానీ నీకు లోపల నువ్వేం చేస్తున్నావు, దాన్ని తీసుకుని నువ్వేం చేస్తున్నావు, బాగా ఉంది అన్నదాన్ని నువ్వు ఎంతవరకు దాన్ని నువ్వు ఓన్ చేసుకుంటున్నావు. ఆ ఓనింగ్ నేచర్ వస్తే అది నాలెడ్జ్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ నాలెడ్జ్ని ఇంకా ఇన్డెప్త్గా నేను కనుక కాంటెంప్లేట్ చేస్తే అది విజ్డమ్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ విజ్డమ్ ఈజ్ ది అల్టిమేట్ స్టెప్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ జర్నీ. ఎనీథింగ్ ఆ విజ్డమ్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోతే స్పిరిచువల్ జర్నీ కంప్లీట్ కాదు. అది విజ్డమ్ అంటే ఏంటి తెలుగులో మనం చెప్తే, నాలెడ్జ్ అంటే జ్ఞానం, అందరికీ తెలుసు. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక గురువు కానీ, ఒక పండితుడు కానీ, లేదా ఒక టీవీ ద్వారా కానీ, ఏదైనా ఒక మాధ్యమాల ద్వారా, ఒక పుస్తకం ద్వారా నాకు ఏదైనా ఒక విషయం అందింది అని అంటే అది ఇన్ఫర్మేషన్, సమాచారం. కానీ అది కాదు, అది నా పరిపూర్ణత్వం కాదు, అది నా ఎండ్ కాదు అది. సో ఆ ఇన్ఫర్మేషన్ నాలోకి వెళ్ళి అది నాకు నచ్చినప్పుడు నేను దాన్ని తీసుకుని దాన్ని పదే పదే దాన్ని నేను రెవల్ అవుతున్నప్పుడు నాలో దాని పట్ల ఒక వీప్స అంటారు, అంటే ఒక రకమైన ప్యాషన్ పుడుతుంది. నేను దాన్ని ఫాలో అవ్వాలి, దాన్ని ఇంకా తెలుసుకోవాలి, దాంట్లో నేను ఇంకా ఒక అవేర్నెస్ పెరగాలనేటువంటిది పుడుతుంది. ఆ పుట్టడమే జ్ఞానం అనేది, అది జ్ఞానానికి దారి తీస్తుంది. ఇంకా మోర్ అబౌట్ దట్ నేను ఎలివేట్ అవుతాను. అయ్యేటప్పటికి ఇంకా నాకేమనిపిస్తుందంటే నో దీని డీపర్ సెన్స్ వేరుగా ఉంది, దీని ఇన్నర్ సెన్స్ వేరుగా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పరిపూర్ణానంద అంటే నన్ను చూశారనుకోండి, నన్ను చూడగానే మీరు రికగ్నైజ్ చేశారు ఓ పరిపూర్ణానంద అని. ఇప్పుడు పరిపూర్ణానంద ఏంటి అని తెలుసుకోవాలనుకోండి మీరు కొంతసేపు కూర్చొని చర్చించాలి, నాతో టైం స్పెండ్ చేయాలి, రైట్? టైం స్పెండ్ చేస్తే ఇప్పుడు పరిపూర్ణానంద ఏంటని తెలుస్తుంది. అసలు పరిపూర్ణానంద ఏంటి తెలియాలనుకోండి మీరు చాలా డీప్గా ఇన్వాల్వ్ అవ్వాలి, చాలా లోతుగా ఆలోచన చేయాలి కదా, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనం మాట్లాడుకున్నా, కలిసి ప్రయాణం చేస్తున్నా నా డెప్త్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అప్పర్ సర్ఫేస్ పైన వరకు చూసి బాగున్నారండి, పర్లేదు, ఓకే, ఏంటోనండి కొంచెం పాడైపోయారు, ఏదో కొద్దిగా డల్గా ఉన్నారు, అదంతా పైన సర్ఫేస్ చూస్తాం. కానీ లోపల ఫేస్ చూడాలంటే, ఇంటర్ఫేస్ చూడాలి అని అంటే యూ నీడ్ టు ఎంటర్ ఇంటూ ఇట్, లోపలికి వెళ్ళాలి, కొద్దిగా టైం స్పెండ్ చేయాలి. అలాగనే ఒక విషయం మనకు సమాచారం అందితే ఎవరి వల్లైనా అది సమాచారాన్ని అందజేయడం వరకే వాళ్ళ బాధ్యత. తర్వాత ఆ సమాచారాన్ని తీసుకున్న మనము లోపల విచారణ చేస్తే అది జ్ఞానంగా పరిణమవుతుంది. ఆ జ్ఞానాన్ని మనం కనుక నిధిధ్యాసన చేస్తే, కాంటెంప్లేట్ చేయడం మొదలు పెడితే, దాంట్లో ఇన్డెప్త్కి వెళితే అక్కడి నుంచి మనకు అది డెలివర్ చేస్తుంది లోపల. ఆ డెలివరింగ్ ఆఫ్ దాట్ గూడ్స్, దట్ ఈజ్ వాట్ విజ్డమ్ ఈజ్. దాన్ని ప్రజ్ఞానము అన్నారు, ప్రజ్ఞ అన్నారు. ప్రజ్ఞ అనే పదం విన్నారు కదా, ఆ ప్రజ్ఞ అనేది అందరికీ ఓపెన్ అవ్వదు. ఆ ప్రజ్ఞ ఓపెన్ అవ్వాలి అని అంటే దానికి తగ్గ సాధన జరగాలి. కాబట్టి దానికి ప్రిలిమినరీ స్టెప్స్ వరకు యూ కెన్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్. ఒక వ్యక్తి దగ్గర కావచ్చు, ఒక టీవీ మాధ్యమం కావచ్చు, ఇప్పుడు iDream కావచ్చు, లేకపోతే XYZ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఆర్ పేపర్ కావచ్చు, ఒక బుక్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, ఎనీథింగ్. కాబట్టి ఈ స్టేజెస్లో ఉంటుంది. ఇది మనం ఏది ఇగ్నోర్ చేయకూడదు.
వీళ్ళు అక్కర్లేదు అని అక్కర్లేదు, ఏమో వాళ్ళు చెప్పేది ఒక్కొక్కసారి నేను వేరే పనిలో ఉంటాను, ఒక మాట నేను విని ఇన్స్పైర్ అయిపోతాను. ఒక పదంతో నా లైఫ్లో ఏదో ఒక ఐడియా జీవితాన్నే మారుస్తుందని ఎంత పెద్ద గొప్ప అడ్వర్టైజ్మెంట్ అది. నాకు నిజంగా నచ్చింది. చాలా సింపుల్గా చెప్పారు. అది గొప్ప వాక్యాన్ని ఒక్క లైన్లో చెప్పేశారు. ఒక ఐడియా మీ జీవితాన్నే మారుస్తుంది. నిజంగా అది ఎవరు ఆ స్టేట్మెంట్ కనిపెట్టి ఇచ్చారో కానీ కోట్ల రూపాయలు ఆ అడ్వర్టైజ్మెంట్ మేకర్కి ఇచ్చినా కూడా అది తక్కువే. చాలా గొప్ప కాన్సెప్ట్ అది. నాకు నచ్చింది అది. అలాగా యూ కెనాట్ ఇగ్నోర్ అట్ ఎనీ స్టెప్, అట్ ఎనీ లెవెల్.